ఎఫ్ఎల్ఎన్ మిషన్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకం. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చిన పథకం ఇది. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రస్తుతం శిక్షణా కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. దీని గురించి ఒకసారి చూద్దాం. ఎఫ్ఎల్ఎన్ మిషన్ ఉద్దేశం ఏంటంటే, ఈ 3వ తరగతికి థర్డ్ క్లాస్ కంప్లీట్ చేసే నాటికల్లా విద్యార్థికి భాష మరియు గణితం, పేరులోనే ఉంది లాంగ్వేజ్ అండ్ న్యూమరసీ అని. అంటే మన ఆంధ్రప్రదేశ్లో అయితే తెలుగు ఇంగ్లీష్, అదే ఒరిస్సాలో అనుకోండి ఒడిస్సా ఇంగ్లీష్, అలాగే తమిళనాడు అయితే తమిళము ఇంగ్లీష్ అని. ఇలా తెలుగు, ఇంగ్లీషు మరియు గణితం, దీంట్లో విద్యార్థి మంచి నైపుణ్యాలు సాధించాలి. అంటే చక్కగా చదవడం, రాయడం, లెక్కలు, చతుర్వేద ప్రక్రియలు 4 చేయగలగడం. ఇవి కానీ విద్యార్థికి బాగా వచ్చేస్తే వాడు హ్యాపీగా గెటిన్ అవుతాడని ప్రభుత్వ ఉద్దేశం. దీనికి టార్గెట్ ఎప్పుడు పెట్టుకున్నారంటే 2026, 2027 అకాడమిక్ ఇయర్, అంటే 2027 మార్చి నాటికల్లా ఈ 5 ఇయర్స్లోని విద్యార్థి కంప్లీట్గా థర్డ్ క్లాస్ కంప్లీట్ చేసే నాటికి ఈ స్కిల్స్ అన్నీ బాగా డెవలప్ అయి ఉండాలి అని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి కొత్తగా వచ్చిన ప్రస్తుతం ఎన్ఈపి 2020 ఉంది కదా, అంటే ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అని కూడా అంటాం. ఈ జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం కొత్త పథకం ఇది. దీంట్లో ఏజ్ ఏంటంటే 3 ఇయర్స్ నుంచి 9 ఇయర్స్, కొంతమంది విద్యార్థులు కాస్త ముందుగా జాయిన్ అవుతుంటారు కాబట్టి 3 ఇయర్స్ నుంచి 8 ఇయర్స్. అంటే ఒక పిల్లవాడు థర్డ్ క్లాస్ పూర్తి నాటికి కొంతమందికి 8 ఇయర్స్ ఉంటాయి, కొంతమందికి 9 ఇయర్స్ ఉంటాయి. ఇండియాలో సుమారుగా 250 మిలియన్ల స్కూల్ పిల్లలు ఉంటే, అంటే ఎలిమెంటరీ పిల్లలు 9.4 మిలియన్స్ ఏమో టీచర్స్ ఉన్నారు. సో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనకు తెలుసు. మన ఇండియాలో ఇంతమంది పిల్లలు, ఇంతమంది టీచర్లు కూడా వర్క్ చేస్తున్నారు. కానీ విద్యార్థుల్లో ఎక్కువ మందికి ఈ నైపుణ్యాలు ఉండడం లేదు అని రకరకాల సర్వేలు అది ఎవరి ఇయర్ చేస్తుంటారు, ఆ సర్వేలు సారాంశం. సో ఇవన్నీ చూసి కేంద్రంలో వాళ్ళు ఏం చేశారంటే ఎన్ఈపి 2020 సిఫార్సులకు అనుగుణంగా ఈ కొత్తగా ఈ ఎఫ్ఎల్ఎన్ మిషన్ అనేది ఏర్పాటు చేశారు. దీంట్లో నిపుణ్ భారత్ అనేది ఒకటి. నిపుణ్ భారత్ ఇది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకమే. ఈ నిపుణ్ భారత్ అంటే ఎన్ఐపిఈ నిపుణ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్రొఫిషియన్సీ ఇన్ లెర్నింగ్ అండ్ అండర్స్టాండింగ్. అంటే చదవడంలో ప్రావీణ్యత, చక్కగా చదవగలగాలి. అంటే ఆ విద్యార్థి మళ్ళీ కూడబలుకొని స్లోగా, ఇప్పుడు ఏదైనా కాకి చదవాలనుకోండి, కాకి ఇలాగని కాకుండా జస్ట్ ఫాస్ట్గా కాకి అని చదవడం. అదే అర్థం చేసుకోవడంలో నైపుణ్యం, ఏదైనా విషయాన్ని చాలా ఫాస్ట్గా అర్థం చేసుకోగలగడం, ఇలాంటి నైపుణ్యాలన్నీ ఉండాలి అని ఈ నిపుణ్ భారత్ అనే కార్యక్రమం. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంటి వద్ద విద్యార్థి ఉపయోగించే భాష, అంటే మదర్ టంగ్ అంటాం, మాతృభాష. ఈ మాతృభాషలోనే విద్యార్థికి విద్యాబోధన జరగాలి. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అన్ని దగ్గర ప్రవేశపెట్టి ఉన్నారు. కానీ బైలింగ్వల్, మన టెక్స్ట్ బుక్లు కూడా 2 లాంగ్వేజ్లు ఉన్నాయి. సో తెలుగు రావాలి, తెలుగుతో పాటు ఇంగ్లీషు రెండూ రావాలనే కాన్సెప్ట్. అందుకనే భాష గణితం అన్నారు. దేశంలో 5 కోట్ల మంది ఈ ప్రాథమిక స్థాయి విద్యార్థుల్లో సుమారు 70% పైగా మ్యాథ్స్ లాంగ్వేజ్లో వెనకబడి ఉన్నారని ఎన్ఈపి 2020 చెప్తుంది. అంటే వీళ్ళు సర్వే చేస్తారు ఎవరి ఇయర్. ఈ సర్వేలో ఎలా ఉందంటే 70% స్టూడెంట్స్కి వెనకబడి ఉన్నారు. మరి వీళ్ళందరికీ ఫాస్ట్గా వీళ్ళు ఈ స్కిల్స్ అనేవి డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలి అని మొత్తం విద్యావేత్తలందరితోటి ఈ సమావేశంలో వాళ్ళు ఏం నిర్ణయించారంటే ఈ ఎఫ్ఎల్ఎన్ మిషన్ అనేది ఒక దాన్ని తీసుకొచ్చి, సో రెగ్యులర్ సిలబస్ కంటే ముందు విద్యార్థిలో నైపుణ్యాలు అన్నీ డెవలప్ అయ్యేలా శిక్షణ ఇవ్వాలి. అంటే వాళ్ళకి లాంగ్వేజ్లో మంచి కమాండ్ రావాలి. అంటే ఎవరైనా ఏదైనా చెప్తే రాయడము, చదవడము, న్యూస్ పేపరు చదివించడం, తర్వాత వార్తా కథల పుస్తకాలు, ఇలాంటివన్నీ కూడా వాడు చదవగలిగేలా విద్యార్థిని తీర్చిదిద్దాలి. సో రెగ్యులర్ సిలబస్తో పాటుగా ఇది కూడా ఇంపార్టెంట్ అని
అంటే సిలబస్‌లో అవన్నీ ఫాస్ట్‌గా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటే విద్యార్థి ఈ మామూలుగా లాంగ్వేజ్‌లో కమాండ్ లేకపోతే ఆ సిలబస్సు ఎక్కువ అవుతున్నా సరే విద్యార్థి అందుకోలేడు. అందుకని రెగ్యులర్ సిలబస్ కంటే ముందు ఈ పునాది, అక్షరాస్యత అనేది ఇంపార్టెంట్ అని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ ప్రోగ్రామ్‌ని మీరు మెయింటైన్ చేయండి అని చెప్పడం. ఈ ఎఫ్ఎల్ఎన్ మిషన్ ప్రధాన లక్ష్యాలు ఏంటి అంటే ఆటపాటలు, కృత్యాలతో బోధన. అంటే యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అంటాం. ఇది ప్రతి టీచర్‌కి కూడా బీఈడీలో గానీ, డైట్‌లో గానీ ఈ ట్రైనింగ్స్ ఇవన్నీ యాక్టివిటీ బేస్డ్ మీద ఉంటాయి. విద్యార్థికి యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అయితే విద్యార్థి ఆడుతూ, పాడుతూ చక్కగా నేర్చుకోగలడు. నేర్చుకుంటున్నాము అని తెలియకుండా విద్యార్థి నేర్చుకోగలగాలి. అంటే బలవంతంగా కూర్చోబెట్టి మనం చెప్పడం కాకుండా వాడికి సరదాగా నేర్చుకునేలా. ఉదాహరణకి ఏవైనా లెక్కలు అవి ఉన్నాయనుకోండి, ఏమైనా కొన్ని కలపాలి అన్నప్పుడు వాడికి కొన్ని పూసలు అవి ఇచ్చడం, కొన్ని పూసలు కానీ లేదంటే ఏమైనా గోళీలు కానీ ఇచ్చి 2 ఇచ్చి ఇంకో 3 ఇచ్చి ఈ 2 కలిపితే ఎన్ని అవుతున్నాయి. ఇలాంటివి చేస్తే డైరెక్ట్‌గా మన బోర్డు మీద 2 వేసి దాని కింద 3 వేసి 2-3 ఇలా కలపాలి, ఇలా కలిపితే 5 వస్తది అని చెప్పే కంటే ఇలా 2 గోళీలు ఒక విద్యార్థికి ఇచ్చి 3 గోళీలు వేరే విద్యార్థికి ఇచ్చి మీ ఇద్దరి దగ్గర ఉన్న గోళీలు ఎన్ని అంటే వాళ్ళు డైరెక్ట్‌గా ప్రత్యక్ష అనుభవం అంటారు దాన్ని. అంటే ఆ 2 గోళీలు ఒక దగ్గర పెడతాడు. ఈ 3 గోళీలు పెట్టి 1, 2, 3, 4, 5 సో ఈ విధంగా విద్యార్థి లెక్క పెడతాడు. సో ఇలా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ వల్ల విద్యార్థులు చాలా చక్కగా నేర్చుకుంటారు అనే ఉద్దేశం. తర్వాత ఇందాకే చెప్పుకున్నాం పిల్లల ఇంటి భాషను తరగతిలో వాడాలని. అంటే విద్యార్థి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క స్లాంగ్ కూడా ఉంటుంటుంది. కొన్ని పదాలు విద్యార్థికి అర్థం అవ్వవు. టీచరు దీన్ని ఏం చేయాలంటే ఆ ఏరియాలో విద్యార్థులు ఎలాంటి మాటలు మాట్లాడుకుంటారు. సో కొన్ని టీచర్కి అవి తెలియాలి. విద్యార్థికి అర్థమయ్యే భాషలోనే మనం బోధించాలి అనేది కూడా ప్రధాన లక్ష్యం. నెక్స్ట్ సంఖ్యలు, ఆకారాలు, కొలతల్లో ఈ లాజిక్‌ని అర్థం చేసుకునేలా. మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ లాజిక్ అంటాం. సో ఈ తార్కికత అనేది విద్యార్థికి అర్థం చేసుకునేలా ప్రతిదీ అండర్స్టాండింగ్ మెథడ్‌లో కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌లో మనం చెప్తే వాడికి ఎక్కువ కాలం గుర్తుంటుంది. పునాది అనేది ఇంపార్టెంటు. ఈ పునాది లెవెల్‌లోనే విద్యార్థికి కాన్సెప్ట్ బాగా అర్థమైతే పెద్ద క్లాసులు వెళ్ళేటప్పటికి ఆడు భాషను కానీ, గణితాన్ని కానీ చాలా ఎంజాయ్ చేస్తూ నేర్చుకోగలడు అని ఎఫ్ఎల్ఎన్ మిషన్ ఉద్దేశ్యం. సో టీఎల్ఎం అనేది ఈరోజు ప్రతి పాఠశాలలో ఉపాధ్యాయులందరూ కూడా టీఎల్ఎం ఆధారంగానే బోధిస్తున్నారు. ఇది చాలా సంతోషదాయకమైన విషయం. సో దీంతో ఆసక్తిగా టీచింగు బలమైన పునాది ఉండేలా ఫౌండేషన్ కూడా చాలా బలంగా ఉండాలి అని. విద్యార్థుల అభ్యసన స్థాయిను నిరంతరం గమనించాలి. అంటే మినిమం లెర్నింగ్ లెవెల్స్ ఇది ఎన్సీఆర్టీ వాళ్ళు అన్ని పాఠశాలకి ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఇచ్చున్నారు. అంటే ఏ క్లాస్ విద్యార్థి వాడు ఏ లెవెల్లో ఉండాలి. ఆ స్థాయిల్ని ఎప్పటికప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి. దీంట్లో ఇంకా లీడ్ రోల్ అంటే దీనికి ఫస్ట్ ప్రజెంట్ ఏంటంటే లీడ్ రోలు ఆ పాఠశాల, ఆ క్లాస్ టీచరు లేదంటే ఆ క్లాస్ బోధించే ఉపాధ్యాయుడే. అతనే ఫస్ట్ సుప్రీము. ఆ తర్వాతే హెచ్ఎం కానీ, కాంప్లెక్స్ హెచ్ఎం, ఎంఈఓ, డిప్యూటీ డిఈఓ, డిఈఓ ఇంకా పై అధికారులు అందరూ వస్తారు. కానీ వీళ్ళంతా నెలకొకసారో లేకపోతే అంటే వాళ్ళ వీలు బట్టి విజిట్లు ఉంటాయి. కానీ టీచర్ మాత్రం ప్రతిరోజు కూడా విద్యార్థిని మానిటర్ చేస్తుంటూ విద్యార్థిని గమనిస్తూ చక్కగా నేర్పగలిగే నేర్పగలిగే కాదు నేర్పాలి. సో టీచరే ఇక్కడ కీ రోల్. సో టీచర్ ఈజ్ సుప్రీం. దీనికి సంబంధించి చాలా బ్రీఫ్గా ఒకసారి చూద్దాం. టీఎల్ఎం మిషన్ అంటే తెలుగు, ఇంగ్లీష్లో చదవడం, రాయడం మరియు గణితంలో చతుర్విధ ప్రక్రియలు అంటే సంకలనము, వ్యవకలనము, గుణకారం, భాగహారం ఇవి బాగా నేర్పాలి. అంటే ప్రతి విద్యార్థి కూడా రెగ్యులర్ సిలబస్ కంటే ముందు ఇవి చక్కగా రావాలి. ఇది ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. తర్వాత అంకెలు, తర్వాత నోటు లెక్కలు కానీ ద్రవ్యమానం. ద్రవ్యమానం అంటే డబ్బులకు సంబంధించి విద్యార్థి ఈరోజు అర్బన్ కంట రూరల్ ఏరియాలో విద్యార్థులకు ద్రవ్యమానం మీద బాగా అవగాహన ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ పిల్లల్ని షాపుకి పంపించి
ఏవైనా కొని తీసుకురమ్మండో ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి విద్యార్థుల్లో ఈ ద్రవ్యమానం మీద మంచి అవగాహన ఉంది. విద్యార్థి ఆలోచనా శక్తిని పెంపొందించేలా మనం కృత్యాలివ్వాలి. విద్యార్థికి ఆలోచన రేకెత్తించేలా ఉండాలి. ఏదైనా మనం యాక్టివిటీ ఇచ్చామంటే మూస పద్ధతిలో ఎప్పుడు ఇచ్చే యాక్టివిటీలు కాకుండా మనం కొత్తగా విద్యార్థికి ఇస్తే ఏమవుతుందంటే వాడు ఫస్ట్ రాకపోయినా వాడు ఆలోచిస్తాడు. ఆలోచన స్టార్ట్ అయిందంటే ఆ విద్యార్థి లైఫ్లో చాలా చక్కగా సెట్ అవుతాడు. నెక్స్ట్ ముందు పునాది తర్వాతే సిలబస్. అంటే ఫస్ట్ ఫౌండేషన్. విద్యార్థికి కాన్సెప్ట్స్ అన్నీ కూడా బాగా అర్థమై ఉండాలి. అంటే ఈరోజు తెలుగులో కానీ ఇంగ్లీష్లో కానీ చదవడం రాయడం బాగా వస్తేనే అతనికి ఈవీఎస్ ఆ కుర్రోడికి ఈవీఎస్ ఉందనుకోని ఎన్విరాన్మెంటల్ సైన్సెస్లో కాన్సెప్ట్లు బాగా అర్థమవుతాయి. ఎందుకంటే అది తెలుగులో చదివినా ఇంగ్లీష్లో చదివినా ఇక్కడ భాష ఏదన్నది ముఖ్యం కాదు. ఏ లాంగ్వేజ్ అయినా ఒకటే. కానీ ఒక సబ్జెక్ట్ నేర్చుకునేటప్పుడు ఈ భాష తాలూకా ప్రాధాన్యత చాలా ఎక్కువ కాబట్టి తెలుగు ఇంగ్లీష్లో విద్యార్థి మంచి కమాండ్ రావాలి. మంచి కమాండ్ అంటే అర్థం చేసుకొని చదవడం రాయడం ఇవి రావాలి. వార్తాపత్రికలు కథల పుస్తకాలు కానీ లేకపోతే సినిమా పేర్లు ఇంకా మ్యాగజైన్స్ ఇలాంటివన్నీ కూడా టీచర్స్కి అందుబాటులో ఉన్నవన్నీ మన పాఠశాలలో అయితే ఇంకా దీనికి సంబంధించి ఫ్లాష్ కార్డులు ఉంటాయి. స్నేహబాల కార్డులని గతంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చున్నారు. ఈ స్నేహబాల కార్డులు ప్రతి స్కూల్లో కూడా ఈ స్నేహబాల కార్డులు కిట్ ఉంటుంది. సో అవి కూడా విద్యార్థులు అందులో చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఒకసారి బయటికి తీయించి ఈ యాక్టివిటీస్ అన్నీ చేయించాలి. నెక్స్ట్ అంకెలను గుర్తింపు చేయడం. దీనికి సంబంధించి కూడా మనకి పూసల చట్రాలు అవి చాలా దొరుకుతున్నాయి. అలాంటివి కూడా తీసుకొని చాలా పాఠశాలలో కూడా ఇవి మనం ప్రజెంట్ వాడుతున్నారు. నెక్స్ట్ ఫైనల్గా ఏంటంటే విద్యార్థి సర్వతోముఖాభివృద్ధి. అంటే పునాది ముఖ్యం కదా అని సిలబస్ని మనం వదిలేకుండా మార్నింగ్ అంతా మనం సిలబస్ చెప్తూ ఈవినింగ్ ఏమో అంటే మధ్యాహ్నం క్లాసెస్లో మనం ఈ ఎఫ్ఎల్ఎన్ మిషన్ని అమలు చేయాలని ప్రభుత్వ ఉద్దేశం. సో ప్రభుత్వ ఉద్దేశాలకు అనుగుణంగా మనమందరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మన ఉపాధ్యాయులంతా ప్రాథమిక స్థాయిలో విద్యార్థికి ఖచ్చితంగా ఒక టీచర్ ఉన్నారంటే ఆ క్లాస్లో ఆ థర్డ్ క్లాస్కి ఖచ్చితంగా విద్యార్థులందరికీ కూడా చదవడం రాయడం 2 భాషల్లో తెలుగు ఇంగ్లీషు. తర్వాత లెక్కల్లో చతుర్విధ ప్రక్రియలు ముందు బాగా వచ్చేస్తే ఎందుకంటే నెక్స్ట్ ఉన్న కారణాంకాలు కానీ లేకపోతే భిన్నాలు కానీ దేంట్లో వచ్చినా సరే ఇవన్నీ మళ్ళీ వస్తుంటాయి. ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై అనేది. సో ఈ 4 బాగా నేర్పగలిగితే విద్యార్థి ఫ్యూచర్లో చాలా చక్కగా రాణించగలడు. సో దీనికి సంబంధించి రీడ్ అని ఒక సిలబస్ కాదు ఒక టైం టేబుల్ కూడా ఫ్రేమ్ చేస్తున్నారు. ఆ టైం టేబుల్ కూడా ఒకసారి చూద్దాం. ఇది థర్డ్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు టైం టేబుల్ ఎలా ఫ్రేమ్ చేశారంటే మార్నింగ్ అంతా మొత్తం సబ్జెక్టులన్నీ బోధించండి. ఈవినింగ్ ఒక 2 పీరియడ్స్ లాంగ్వేజ్ మీద ఒక పీరియడ్ ఏమో మ్యాథ్స్ దీని మీదే టార్గెట్ చేయండి అని మనకి ఈ టైం టేబుల్ ఇవ్వడం. అలాగే 6th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు వీళ్ళకి ఎలా అంటే వీళ్ళకి 5 సబ్జెక్టుల వరకు మార్నింగ్ 9:15 నుంచి 1:45 వరకు 5 సబ్జెక్టులు బోధించండి. తర్వాత రిమైనింగ్ లాస్ట్ 3 పీరియడ్స్ కూడా ఈ ఎఫ్ఎల్ఎన్ మిషన్ మీదే పూర్తిగా డ్రిల్లింగ్ ఇవ్వాలి అని ఇది టైం టేబుల్ తయారు చేస్తున్నారు. దీన్నే రీడ్ ప్రోగ్రామ్ అంటున్నారు. రీడ్, ఎంజాయ్ అండ్ డెవలప్మెంట్. అంటే రీడింగ్ ఉండాలి, ఎంజాయ్ చేస్తూ చదువుతూ ఆ విధంగానే అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశం. సో ఈ టైం టేబుల్ ఫాలో అవుతూ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2 అన్ని ప్రాథమిక పాఠశాల కూడా ఉదయం మన రెగ్యులర్ సిలబస్, మధ్యాహ్నం పూర్తిగా లంచ్ అవర్ తర్వాత ఎఫ్ఎల్ఎన్ మిషన్ మీదే. తర్వాత సాయంత్రం లాస్ట్ పీరియడ్ ఒక అరగంటైనా సరే విద్యార్థులను ఆటలు ఆడించాలి. దీనికి కూడా మనకి ఎస్ఎస్ఏ వాళ్ళు సమగ్ర శిక్షణ నుంచి మనకి మంచి గేమ్స్ మెటీరియల్ కూడా వచ్చున్నాయి. సో ఇవన్నీ పిల్లలను ఆడిస్తూ అన్ని నైపుణ్యాలు వాళ్ళలో అభివృద్ధి చెందేలాగా ఉపాధ్యాయుడిగా మనం కృషి చేయాలి. సో థ్యాంక్ యూ.